గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇది వచ్చేసి డే 2 అనమాట. ఇప్పుడు మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇప్పుడు బైక్ రెంటల్ కోసం అయితే వెతుకుతున్నాం. ఇంకా మేము ఇక్కడ నుంచి రెంటల్ తీసుకుని ఒక 7 to 8, 9 కిలోమీటర్స్ అట్లా ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాం. ఇంకా మేమైతే ఇద్దరం జల్దీ రెడీ అయిపోతాం. మా ఇద్దరి గురించి ఇంకా తెలిసినాయి. ఇంకా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఇంకా ఇక్కడ మార్నింగ్ లొకేషన్ అయితే బాగుంది. ఇంకా మేము ఇప్పుడు వెళ్ళేసి రెంటల్ గురించి కనుక్కొని ఇంకా బైక్స్ పట్టుకొని కాస్త ఇక్కడ ఉండే ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. చలో ఇంకా మేమైతే ఇప్పుడు బైక్ రెంటల్ కోసం అయితే వెతుకుతాం. ఇంకా నేను బ్లాగ్ తీయలేనప్ప అక్కడంతా. ఫస్ట్ అయితే రెంటల్ కాడికి పోదాం. इधर ऑलरेडी स्क्रैचेस लगे हुए हैं और इधर इस तरफ लेके आओ और इधर सब कुछ ठीक है और इधर भी ठीक है, ये भी ठीक है और इस तरफ इधर ये भी सही है और कुछ स्क्रैचेस नहीं दिख रहा इधर, बस ठीक है सब कुछ. और इधर ये मिरर देख लेते हैं, मिरर भी ठीक है, सब कुछ ओके ठीक है. चलो इधर एक है दो के प्लस है, दोस्तों को 2 का चार्ज टेंट है इधर. भैया अभी 2 लीटर कितना किलोमीटर आता भाई? 20-22 की एवरेज देगी. 20-22? हाँ, तो रियलिटी में नहीं देती ना स्कूटियाँ. 20-22 मिलता कितना? 20-22 किलोमीटर एक జగన్ గారు బండి ఇంకా మామూలుగా ఉండదు. జగన్ గారితోనే మనోడితో మాట్లాడి పైసలు సెట్ చేసినాం. ఇది వచ్చేసి ఇక్కడ హోటల్ స్కైలార్క్. మేమైతే ఇక్కడికి వచ్చి స్కూటీస్ ఇవన్నీ రెంటల్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మా ఉండే హోటల్ స్టే అంతా పైన గుట్ట మీద ఉంటాం మేము. ఇప్పుడైతే మేము ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ స్కైలార్క్లో ఇక్కడికి వచ్చేసి మేమైతే తీసుకున్నాం. వీళ్ళైతే మంచిగా మనకి రెస్పాన్స్ ఇచ్చారు. మేము ఇట్లా మధ్యాహ్నం లోపు వచ్చేసి రిటర్న్ చేస్తామంటే మంచిగానే ఓకే అన్నారు. ఇంకేదో చిన్న ప్రమోషనల్ వీడియో చేస్తున్నాం. అయితే జస్ట్ నార్మల్గానే ఇక్కడ హోటల్ స్టే అంత నార్మల్గానే ఉంటుంది ఇక్కడ. చలో ఇంకేదన్నా చూపిద్దాం అనుకుంటే ఇక్కడ ఉన్న స్టెప్స్ ఇంకా ఇదేదో రూమ్ ఉంది. ఇక్కడ ఏం ఖాళీగా లేవు అనమాట. ఏమన్నా రూమ్ చూపిద్దాం అనుకున్నా కూడా సరే ఇంకైతే మేమైతే ఇంకా బైక్ రెంటల్ తీసుకొని మేమైతే ఎంజాయ్ చేసేద్దాం. పెట్రోల్ పోయండి రాళ్ళ దాని వీడియో తీస్తున్నాను. ముందు వాళ్ళు అందరూ వస్తారు బ్లాగ్లో, అదే నా బాధ. అరే నువ్వు రావాలంటే ఇంకొంచెం లాగాలరా. क्या సినిమాటిక్ వ్యూ తీస్తున్నా మంచిగా. జగన్
is getting clear. Come on, this is the chance to move. Model, Chintu model. You are Zarata. Model. బయటకు వచ్చేసినాం. టెంపుల్ ఒక కల్చర్ మాకు కొత్త అనమాట. అది ఎట్లా విషయాలు ఏమో మాకు తెలియదు. ఇంకా టెంపుల్ చూసేసుకొని ఇప్పుడు మ్యూజియం వెళ్దాం అనుకున్నాం, కానీ మ్యూజియం ప్లాన్ అది క్యాన్సిల్ చేసేసుకొని ఇప్పుడు ఇంకో ప్లేస్కి ఎక్కడికో వెళ్ళి ప్లాన్ వెళ్తున్నాం. యాక్చువల్లీ వ్యూ పాయింట్ అంట. ఇదిగో మన సెకండ్ కోచ్యుడు మాకేం తెలియదు, జస్ట్ ఇందులో ఆట ఆడడం తెలుసు అంతే. ఆటలు వాళ్ళు సీరియస్ డిస్కషన్ ఇట్లాంటివన్నీ మాకు సెట్ కావు. మనం అంతా పక్కకు వచ్చి ఆట చూసినామా అంతే. ఆట ఎట్లా ఆడేదంతా మనకు అవసరం ఉండదు. సరే అయితే ఇంక మేము వెళ్ళే దారిలలో మంచిగా షూట్ చేస్తూ ఉంటాం. చూస్తున్నారా, స్టార్ట్ చేయగా అంతా డౌన్ రా. రేపు పదరా వెహికల్ రా. సైడ్లో వెళ్ళిపో, సైడ్ చూసుకొని వెళ్ళిపోను. నువ్వు ఆగు, నువ్వు నిదానంగా రాపి. ఫస్ట్ వాడు రాను, నువ్వు స్పీడ్లో వచ్చేరా. కానీ నువ్వు స్లోగా కానీ స్లోగా పోరా. కానీ ఓకే డన్. సైడ్ నుంచి వెళ్ళిపోతా. పైన బటన్ ఇచ్చినాం. హెల్మెట్ అయితే మామూలుగా లేవు.
మా గనిగా వచ్చింది మన బండి ఎక్కేస్తా బండి స్ట్రైట్ కూర్చున్నాను ఇంకా సినిమాటిక్ ఆఫీస్ చలో పదర్ రైట్ సైడ్ లేదంటే మనకి ఏమైతే తెలుసుగా మామగారు వీళ్ళు మా మామగారు చార్జర్లు నేను సతీష్ గారు వచ్చి ఆగినాం మా సతీష్ గారి కోసం అందరం వెయిటింగ్ ఇక్కడ వర్షం పడుతున్నాయి లైన్ గా ఒక దారిలో పోదాం అనుకుంటే వీళ్ళ కోసం జగన్ గారు ప్లస్ సాయి గారు ఇద్దరు పోయిరయ్యా వాళ్ళు వచ్చారు కానీ ఆ సతీష్ గారు అయితే దొరకలేదు ఇంకా మనం వీడు వాళ్ళు ఒక టీం నేను వీడు ఒక టీం ఒక టీం हम इधर गलती से कॉलेज में घुस गए पता नहीं कौन से कॉलेज पे है अरे अरे లొకేషన్ అరే లొకేషన్ అటు పెట్టినా అదిగో అది చూడు అట్లా అది ఎట్లా స్ట్రైట్ చూపిస్తుంది ఇదే ఆ స్ట్రైట్ ఇలా పెట్టు అదే నాకేం అర్థమైంది రే 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 ఏ అందరూ లైన్లో బాండ్రా అరే మంచి వ్యూ తీసా లైన్లో బాండ్రా అందరూ మంచి వ్యూ వస్తుందిరా లైన్లో బాండ్రా అరే అరే उसको बोल अरे लाइन में जाओ रे we came here to the cricket stadium let's go to the stadium. What's happening inside? This is the stadium of the entrance. But within the virtual entry and parking this scooty bike. We don't know where to bike. And this is the view here. Absolutely full fine. Finally, we reached to the stadium. Here is the Dharmashala Stadium. And this is going to be a huge big stadium in India. Actually, this is the one of the biggest stadium in India. Am I right? Hey, the big stadium, right? Ahmedabad. We reached Dharmashala Stadium. Yeah, this is looks so much pretty here. And wait, let me see you inside. What it is all about. It's too much cold here and it's full rainy. The people were too crowd here, even though. See you guys, just parked our scooters here and we're roaming here in the streets like I don't know how like we are doing. And how guys all are here. Here we all are the riders here, except these others, and everyone will be knowing how to drive.
కొండలు అంతా మంచు కొండలు చూడుర్రి, చాలా బాగుంది ఇక్కడైతే వ్యూ. దోస్తులందరూ పోటీలు పడుతుర్రు. మొత్తం ఇక్కడ అంతా మంచు కొండలు, ఎంత బాగుందో చూడుర్రి, చాలా బాగా అంత అందంగా ఉంది తెలుసా. చూడు అసలు వ్యూ అయితే పక్కనే స్టేడియం, ఎంత బాగుంది తెలుసా అసలు వ్యూ అయితే అమేజింగ్. అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్లు చూసేటోళ్ళంగా అసలు కొన్నిసార్లు అనిపించేది కెమెరామెన్ ఎంత చూపించినప్పుడు ఎంత బాగుండేరా అంతా. చలో అయితే మేమైతే ఇక్కడ ఆ పక్కన బ్రేక్ఫాస్ట్ ఉంది, ఆ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. వీడికి వచ్చాం రా బాబు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంతసేపటి నుంచి మొత్తం ఆగం అయిపోయినాం, ఫోటోలు కొట్టుకుంటూ. చలో చలో तंदूरी भी వీళ్ళు ఇక్కడ పరిచయం అయ్యారు. ఇంకా మా దోస్తు వాళ్ళతో వీళ్ళు పరిచయం అయ్యారు. మొత్తం ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా వీళ్ళు మేము ఇక్కడ రూమ్ చెక్ఇన్ చేసినాం, నిన్న సాయంత్రం చేసినాం. యాక్చువల్లీ ఎక్కడైనా ఎట్లాంటి రూల్ ఉంటుందంటే ఆ టైంకి వచ్చి చెక్ఇన్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే అదే టైంకి చెక్అవుట్ కొట్టాలి. యాక్చువల్లీ ఇలాంటి రూల్ ఉంటుంది, ఎవరైనా ఎలాంటి హోటల్ మెయింటైన్ చేసే ఇలాంటి రూల్సే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ రాత్రి మాత్రం స్టేజ్ పొద్దున్న 11 గంటలకి బయటకు వండరా అంటారు. లొల్లి. ఇంకా క్రికెట్ స్టేడియం చూడడానికి వచ్చినాం. ఇంకా ఇది చూడాలి, ఇంకా క్రికెట్ స్టేడియం అంతా అలాగే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఈ క్రికెట్ స్టేడియం గురించి. చలో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి కాసేపు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. ఇంకా మొత్తానికి ఇంకా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి రెండు ఒకేసారి కలిపి కొట్టేద్దాం అని ఇంకా మేము ప్లాన్ చేస్తున్నాం. మా దోస్తులు అందరం వీడికి వచ్చేసినాం. ఆహా గ్రౌండ్ దగ్గ మెరిసిపోతుంది, చూపిస్తా. ఎంత బాగుంది తెలుసా. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారబ్బా. అక్కడ వాళ్ళని జిమ్నికి వచ్చినట్టు ఉంది, స్టేడియం జిమ్నికి కాదు. సరే ఒకసారి వాళ్ళని చూద్దాం. వర్షం పడుతుంది, మేమైతే బయలుదేరిపోతుంది ఇక్కడ వర్షంలో. బైక్ రైడ్ ఒక వైపు అయితే మావాడు, ఇంకొక వైపు సూర్యుడు, చంద్రుడు, రాముడు, దేవుడు. తీసుకోరా మమ్మ, తీసుకోమమ్మ. నిన్నోరు మమ్మ ఆపేది. మేము అందరం రెడీగా ఉన్నాం. మన బాయ్, మన హీరో బాయ్ రెడీ అయిపోయిండు. ఇంకా చలో మన బాయ్ హీరో బైక్ తీస్తాడు అనమాట. ఇప్పుడు ఆమె రైడర్. అందరూ స్టార్ట్ అయిపోర్రా మీరు. చలో చలో చలో. ఇంకాసేపు స్టేడియం చూసుకొని బయటకు వచ్చి వర్షం పడుతుందని కాస్త వేడివేడిగా బేల్పూరి తింటున్నాం. గణిభాయ్ అరే టేస్ట్ ఎట్లుంది? అరే టేస్ట్ कैसा है? बहुत टेस्टी है యా. చలో ఇప్పుడు మేము కూడా తినేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు, వాళ్ళు కొంచెం స్పీడ్ మీద ఉన్నారు. సరే ఇంకా మేము కూడా తినేసి స్పీడ్గా వెళ్ళిపోవాలి.
ట్రాఫిక్లో జగన్ గారి బండి వీళ్ళు మా వాళ్ళే కట్టేసారు. ఓ మిస్టర్ జగన్ జగన్ గాని కమ్ జగన్ గారు దూరొస్తుండు. ఏయ్ మామ దూరచు. అరిగింగ్ ఆ జగన్ మామ్స్ అటు పోయిర్రు. వాళ్ళ గారు దూర్చు ఇటు పోమ్మమ్మ. రే బ్యాక్ రారన్న బ్యాక్ ముందుకు తప్ప ఎన్నికి లాగు. ఎన్నికిరా పడిపోతురా రే. నువ్వు బండి మీద ఎక్కురా. యాక్చువల్లీ ఆ రూట్లో కాకుండా ఇంకో రూట్లో పోయినాం. ఇంకా 2 కిలోమీటర్స్ అట్లా టైం వేస్ట్ అయిపోయింది, ప్లస్ పెట్రోల్ వేస్ట్ అయిపోయింది. ఏదైతే అదైంది. ఇంకా మొత్తానికి అది అయిపోయాక ఇంకా ఫైనల్లీ ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేసి హెల్మెట్ పెట్టుకొని వాహనం వస్తుందిరా. ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది హెల్మెట్ అయితే. ఏం కుక్కలు రా బాబు, అన్ని పెంపుడు కుక్కలన్నీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ కూడా చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రూమ్ సంగతి ఏదో మాట్లాడాల. సరే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ డోంట్ సే దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఓకే, ఈ డోర్ ఇట్లా తీసుకొని వచ్చి ఇది ఎందుకుందో నాకు తెలియదు. ఇది ఇక్కడ లగేజ్ స్టోర్ చేసుకోవడానికి. ఇట్లా పోతే వాష్రూమ్ కూడా క్వైట్ ఇవన్నీ బాగున్నాయి. ఇంకా కీస్, షవర్, వాష్ బేసిన్ అంతా బాగుంది. ఇంకా పోతే ఒక డస్ట్బిన్, ఒక మిర్రర్, ఇంకా ఇక్కడ 6 బెడ్స్ అయితే ఉంటాయి. ఒకటి దాని మీద అయితే ఇంకా మాకు టైం కూడా లేదు. ఇప్పుడైతే ఇంకా మేము ఎక్కడికి అదే లంచ్ చేయడానికి వెళ్ళాలి. సరే అయితే నిన్న యాక్చువల్లీ ఎక్కడైతే మేము ఈవినింగ్ డిన్నర్ అయితే చేసామో సేమ్ అక్కడికి అదే స్పాట్కి వెళ్తున్నాం. మళ్ళీ మేము ఆ టేస్ట్ బాగుంది, సో దట్స్ వై అక్కడికి వెళ్తున్నాం. చలో అయితే ఇంకా ఈ రూమ్ చాలా మెమరీస్. అంత బాగుండే ఈ రూమ్ చూడండి, ఎంత కూల్గా క్వైట్గా, ఎంత మంచిగా. బాల్కనీ చూపించడం మరి అసలు బాల్కనీ ఎంత బాగుందో తెలుసా. ఒక్క నిమిషం, బాల్కనీ చూడండి. బాల్కనీకి ఒక లైట్ కూడా నైట్ టైం ఎంత బాగుంది కదా అసలు. ఆగండి, ఇక్కడ వ్యూ చూపిస్తా. ఇక్కడ బాల్కనీ నుంచి చూస్తే వ్యూ ఇట్లయితే కనిపిస్తుంది. అంతా చాలా బాగుంది. అయితే ఇక్కడ బాల్కనీ రూమ్ అంతా వర్త్ అనమాట. ఒక పర్సన్కి ఒక బెడ్కి ఒక 500 కట్టాలి. చాలా బాగుంది. సరే అయితే మేము ఈ రూమ్ కూడా వికెట్ చేసినాం. ఇంకా అయిపోయింది, బయలుదేరుతున్నాం భయ్యా. వస్తాను. అయితే పన్నీర్ కడాయి, ఇంకా రోటీ, నేను సాయిగాడు ఆడు. వాళ్ళు వచ్చేసి చికెన్ फ्राइड राइस। अभी खा के बताना भाई कैसे लग रहा है चिकन फ्राइड राइस। ये भाई चिकन हमको आज सैटरडे ना, इसलिए हमको तो थोड़ा होता है हमारे यहाँ या बट मैं सच में बताऊँ कि चपाती और पनीर अच्छा है। या इट्स गुड। Yeah, we are waiting. Yeah, Saturday chicken. We are waiting for the chicken fried rice review. Come on, guys. Yeah, it's really good. Really good. So good. It's so chilly. Yeah, so much chilly. Okay. Gani, what do you say about chicken fried rice? Yeah, actually, I don't. Yeah, okay. ఇప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం. బాగుంది. నేను దాంతో పోలిస్తే ఈరోజు బాగుంది. నేను ఇక్కడ సవాక గణిబాయి
నా ఫేస్ కనపడతలేరు అందరికి. ఏ ప్లేస్ ఇది? మెక్లడ్గంజ్. నడుచుకుంటూ వచ్చినాం. ఇంకా మెక్లడ్గంజ్ నుంచి ఇక్కడ ఈ క్యాబ్ అయితే తీసేసుకున్నాం. క్యాబ్ తీసేసుకోలేదు, వాళ్ళు వచ్చి అడిగింటే ఇంకా సరే అనేసి ఇంకా అట్లా వేసినాం. లేదంటే యాక్చువల్ మా ప్లాన్ ఎట్లుండే నడుచుకుంటూ వెళ్ళిపోదా, ఒక గంటలో వెళ్ళిపోవచ్చు అట్లా ఉండే. మధ్యలో కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇది యూటర్న్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం చూపిస్తా, ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఎంత వెహికల్స్ ఎంత ఇట్లా పోతూ ఉంటాయి. ఇంకా ఈ వెహికల్ మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇట్లా పోవాలి. ఇంకా చూద్దాం ఇది ఇంకా ఎంత టైం పడుతుందో ఏమో. ఇప్పుడైతే వెహికల్ కూడా ఆఫ్ చేసిండు. ఇంకా పోయా మోసం అన్నట్టు ఉంది నాది. సరే ఇంకా నేను బస్ స్టాండ్ అయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఫైనల్లీ మేము బస్ స్టాండ్ కూడా వచ్చేసినాం. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే డైరెక్ట్ బస్ ఏం లేదనమాట. మొత్తం ఇట్లా ఏమంటారు కనెక్టింగ్ బస్సులు ఉన్నాయి. దాంతో అంతా ఘాట్ రోడ్ కదా, సో నాకు అంతగా డౌట్ఫుల్ అనిపించింది. అంటే ఇప్పుడు కనెక్టింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కనెక్షన్ ఉంటుందా ఉండదా అని ఒక డౌట్. సో సరే ఇంకా కాసేపు ఉంటే ఒక ఫుల్ కనెక్టింగ్ బస్ లేకుండా డైరెక్ట్ బస్ అయితే ఉంటుందని చెప్పారు కొంతమంది. సో లెటస్ వెయిట్ అండ్ సీ ఆ బస్ వస్తుందా రాలేదా ఇంకా ఏంటా అని చూడాలి. మా దోస్తులు అందరూ వెయిట్ చేస్తారు. ఇంకా బస్సు వచ్చేసి ఇంక ఎక్కేసి పండుకోవడమే ఇంకా పఠాన్కోట్ వరకు. మళ్ళీ ఆ నుంచి లేచి తినేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ట్రైన్ పట్టుకుందాం. ఇంకంతే, అంతకుమించి ఎలాంటి ప్లాన్స్ లేవు. ఇంకా దాంతో ఇక్కడంతా వర్షాలు పడుతున్నాయి. దాని కారణం వల్ల మా ట్రిప్ కూడా కొంచెం ఎంజాయ్ చేయలేగానే, బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ విత్ అవర్ ట్రిప్. ఓకే దెన్ ఇంకా మా బస్ కోసం వెయిట్ చేస్తాం. మరి బస్ కూడా ఎక్కేసాం. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం గవర్నమెంట్ బస్ ఎక్కడం ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. ఇక్కడ ఎట్లా అంటే ఉమెన్స్కి 50% ఆఫ్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడికైనా టికెట్ తీసుకుంటాం. ఇది యాక్చువల్లీ బస్సు ముందే ఎప్పుడు వచ్చి ఉండే, కానీ మేము నిదానంగా లేట్గా ఎక్కినాం అన్నమాట. ఇంకా పక్కనే ఇంకా ఆర్మీలో పనిచేస్తారు తమిళనాడు. సో అయితే మా జర్నీ ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం పఠాన్కోట్కి. ఇంకా 8కి రీచ్ అవుతాము ఏమో. బస్సు దిగినాం. బస్సు దిగి నడుచుకుంటూ అయితే క్యాన్ రైల్వే స్టేషన్కి అయితే నడుచుకుంటూ పోతున్నాం. వీళ్ళంతా గొలగలు తెంగుతారు, చాలా మేమందరం నడుచుకుంటూ పాదయాత్ర చేస్తూ ఇంకా దగ్గర కూడా వచ్చేసినాం. పాపా ఒక 4 కిలోమీటర్లు అయితే నడిచినాం రా బస్సు దిగి. చాలా టైర్డ్ అనిపించింది. ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కేసి డైరెక్ట్ ఆ ట్రైన్ ఇక్కడ పఠాన్కోట్ ఎక్కితే ఇక్కడ డైరెక్ట్ జలంధర్ క్యాంట్లో దిగేస్తాం అనమాట. సో ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాం. మేమైతే ఇలాంటి రీల్ ట్రై చేద్దాం అనుకుంటారు రైల్వే స్టేషన్లో. పెడతాను, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కొంచెం చూడండి అబ్బా. మీకు కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఇంకా ఫైనల్లీ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసినాం. ఇంకా ట్రైన్ ఒక 2-3 మినిట్స్లో వచ్చేస్తుంది. ఇంకా తొందరగా అయితే అటు ఇటు వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆ కోచ్ ఎత్తుకోవాలి, జనరల్ కోచ్, అది ఎక్కడ ఉందో ఏమో మరి. మొత్తం రైల్వే స్టేషన్ చూడుర్రి. నాకు తెలిసి మొత్తం నా ఛానల్లో ఎక్కువ నేనే కనిపిస్తాను అనమాట. అది ఎందుకు మరి కొంచెం అలవాటు చేసుకోవాలి బ్లాగ్స్ అన్ని ఎట్లా తీయాలో. మా దోస్తులందరూ ఈ బుక్స్ కోసం ఎందుకు ఎగబడుతున్నారు, అసలు పుస్తకాలు ఏంటో వీళ్ళ లైఫ్ ఏంటో. సారీ బిస్కెట్స్ కాదు, సారీ ఇక్కడ పుస్తకాలు కాదు బిస్కెట్స్, ఇవన్నీ చిన్న చిన్నవి కూడా దొరుకుతాయి. ఈ విషయం నాకు తెలియదు, ఇప్పుడు వీడికి వచ్చి నాకు కనిపిస్తుంది. ఆగరా 2 1 ఆగరా ఇలా మేము ట్రైన్లోకి వచ్చేసి జనరల్లో ఆడ దర్శకుడు అక్కడ గండిబాయ్ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా నేనైతే ఈ పక్కన వచ్చి కూర్చున్నా. మనం చూడాలి, ఇది ఒక్క స్టేషన్ కదా, ఇంకా జలంధర్ క్యాంట్లో దిగేస్తాం. సరే అయితే ఈట్ పార్లేసి
టేస్ట్ చెప్పాలి. Oh, it's so nice. मतलब 3 days. Yeah. బ్యాగ్ ఇంకుంటే ఇక్కడ దింగుడు. ఆ బ్యాగ్ ఇన్నే వేరే ఉంది. And again, what's the master? I know that. only these steps. But I can't do here. I can't do it for good space. 1, 2, 3, 4, 5. अरे कर रहा है ना. Okay. Yeah. Then new train. Yeah, that's a new train. No, bro, that's LPO train. LP train. వాళ్ళు వచ్చేస్తారు. Come on. శరాళ్ళే అక్కడ పిల్లల్ని నిద్ర లేపారు నా కొడుకులు. సిగ్గుందారా. ఫైనల్లీ మేమైతే రీచ్ కూడా అయిపోయినాం. స్టేషన్ ఎండ్ అయిపోతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. Here Shubham is there na. 5 years experience. पूरा Jalandhar Shubham का है. 5 years experience. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి తీసుకొని అడిగినాం. వాళ్ళు ఒక్కోటి ఏం చెప్తారు అంటే ప్రైజ్, ఒక్కొక్క ప్రైస్. అరే అరే మేరా బ్యాగ్, నా బ్యాగ్ ఇంకోటి లోపల ఉంది. ఒకటి एक सवारी कितने? एक सवारी कितने? 50. ठीक है. సరే అయితే మేము ఆటో ఎక్కేస్తాం. ఓకే, ఇంకా మేమైతే క్యాంపస్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఇంకా మా దోస్తు వాళ్ళం అందరం మేము. ఒకడు శుభంగాడు, వాడు బయట ఉంటాడు కాబట్టి వాడు లెక్కలేక రాడు అనుకోరు. ఓకే, ట్రిప్ ఎలా అనిపించిందిరా? సాటిస్ఫై? మస్తోనే. ఓకే ఓకే. నీకు కానీ ఈ రోజుకి గుడ్ నైట్ అంట. ఓకే సతీష్ ఏమంటావు? ట్రిప్ రేపటికి కూడా గుడ్ నైట్. రేపటికి గుడ్ నైట్. ఓకే అయితే ఈ బ్లాగ్ కి గుడ్ నైట్ అనమాట. చలో అయితే ఇంకా బాయ్. నెక్స్ట్ బ్లాగ్ లో వెళ్దాం. ఏదో సాయి అంటే గుడ్ నైట్ అనుకున్నాం, కానీ యూనిమాల్కి వచ్చేసి ఇంకా టైం ఉంది కదా, ఇంకా పిజ్జా తినేద్దాం అనేసి టైం ఉంది. ఇంకా 1 o'clock అయింది. మా దోస్తులకి ఆకలి అవుతుంది, ఇంకా నాకు కూడా ఆకలి అవుతుంది. చలో ఇంకా టేస్ట్ చేసుకుంటూ తింటూ మాట్లాడుకున్నాం. అంతే కదా. కారం ఉందా? దాని ఏం చల్లడే. టేస్ట్ కొంచెం చెప్పురా. టేస్ట్ ఉంది చెప్తా. చీజీ ఉంది. ఇగ్నోర్. సరే ఉంటాం, బాయ్. నెక్స్ట్ తిని పనుకోండి.